హాయ్ అండి, నా పేరు సంజయ్. ఫ్రైడే పోస్టర్ నుంచి ఫస్ట్ టైం వచ్చాను. మన ముందర కావేరీ టీం, ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ గారు, హీరో గారు ఉన్నారు. చిన్న చిట్ చాట్ అండి, ఎక్కువ కూడా అడగను. జస్ట్ ఒక ముగ్గురికి 3 క్వశ్చన్లు ముచ్చటగా అడిగేసి వెళ్ళిపోదాము. చూద్దాం. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ మధ్యలో చిన్న టపాసులు పెద్దగా పేలుతున్నాయి. మన చిన్న టపాసు తయారు చేసిన ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉంది సార్ ఈ కావేరీ ప్రాజెక్ట్ చేయడం? కావేరీ చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. బట్ దానికన్నా ముందు చిన్న టపాసుని ఎందుకు అనుకుంటున్నారు? లక్ష్మీబామ అయి ఉండొచ్చు, 1000 వాళ్ళ అయి ఉండొచ్చు. అంటే చిన్న బడ్జెట్ కదా, అలా అయితే పేలవా? అదే గట్టికి పేలుతాయి. ఈ కాలం గట్టికి పేలుతాయి అని చెప్తున్నాను. తాటాకి టపాసు కూడా చిన్నదే ఉంటుంది, కానీ దాన్ని బ్లాస్ట్ చేస్తే కానీ సౌండ్ ఏ విధంగా ఉంటుంది మనకి ఇదవుతుంది. అవును. సో అది చిన్న టపాసా, లక్ష్మీబామ కూడా తుస్సు అవుతాయి. కాదు, కలర్ ఫోటో సినిమా చూసారు కదా, దాన్ని కూడా చిన్న సినిమా అంటున్నారు. అయినా కూడా దాని నేషనల్ అవార్డు వచ్చింది. మీ ఉద్దేశంలో చిన్న సినిమా అంటే ఏంటి? యాక్చువల్ చిన్న బడ్జెట్ సినిమా అని. ఓ, అది స్పెసిఫై చేయండి. అదే అంటే చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమాని చేసిన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. ప్రొడ్యూసర్ గారు అనకూడదు, యాక్టర్ కూడా ఆయన. చూసారా ఎంత చేస్తున్నారో? సార్ పోలీస్ రోల్ కూడా చేశారు అంటున్నారు. ఎందుకు చేయాలనిపించింది సార్ మీకు? సినిమా కంటెంట్ బాగుంది. సో రెగ్యులర్గా ఒక ఇంట్లో లేదా చుట్టుపక్కల వాళ్ళ వీధిలో కానీ ఊర్లో కానీ జరిగినటువంటి రొటీన్ ఉండేటువంటి ఒక కథ ఇది. రొటీన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎందుకు ఆ మాట అంటే సిచ్యువేషన్స్ చెప్తాను. ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు 5 months బేబీని రేప్ చేయడము, మైనర్స్ని రేప్ చేయడం, ఇలాంటి నడుస్తూ ఉంటాయి ఎక్కువగా. అంటే ఉమెన్ అజల్టరేషన్ అనేది ఎక్కువ నడుస్తూ ఉంటుంది సమాజంలో. సో దాని గురించి ఒక కథ డైరెక్టర్ తీసుకురావడం, నాకు చెప్పడం, అది బాగా కనెక్ట్ అయింది నాకు. సో అవును, నిజమే కదా, ఈ విధంగా అవుతూ ఉంది. సో వీ హ్యావ్ టు షో ఇన్ థియేటర్స్, థియేటర్లో చూపించాలి అనే ఉద్దేశంతో పిక్ చేసాం. సో పిక్ చేసాము. అందరూ టెక్నీషియన్ అందరూ బాగా మ్యాచ్ అయ్యారు. మన ఎవరైతే యాక్టింగ్ చేశారో అందరూ కూడా ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. పెర్ఫార్మెన్స్ బాగుంది. సో ఓవరాల్గా అయితే ఇది ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే లక్ష్మీ బాంబ్ లేకపోతే 1000 వాళ్ళ కూడా తుస్సు అవుతుంది. సో ఇక్కడ చిన్న సినిమా కాదు, కానీ మీరు అన్నట్టు తక్కువ డబ్బులతో నిర్మించాం అంతే. అంటే ఇంకా సినిమా పెద్దదా చిన్నదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. ఆడియన్స్ అనుకుంటే దేనైనా లేపుతారు. మనం అర్జున్ రెడ్డి చూసాం, ఎంత బడ్జెట్, కలెక్షన్ ఎంత, 8 రెట్లు వచ్చింది. 5 crore పెడితే 40 crore వచ్చింది. మరి దాన్ని ఏం చేయాలి? దాన్ని తుస్సు అనాలా? అలా కంటెంట్ ఉన్నది, అది కంటెంట్ ఉంటే సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, బాగుంది. కాబట్టి అది ఎంత డబ్బులతో పెట్టి చేసినది ముఖ్యం కాదు. మరీ ముఖ్యంగా నాలాంటి ప్రొడ్యూసర్లకి ఏంటంటే మేము క్యాలిక్యులేషన్ చేసుకునేది ఇదే వేసుకున్నాం, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత రిటర్న్స్ వచ్చింది. ఇప్పుడు కొన్నిసార్లు పెద్ద పెద్ద హీరోలు మొత్తం పాన్ ఇండియా ఓల్డ్ హీరోలతో మనం సినిమాలు చేసి కథలు చేసి ఒకసారిగా 100 కోట్లు పోగొట్టుకునే బదులు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయాలి, న్యూ కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి చేసినప్పుడు డెఫినెట్గా దెర్ ఆర్ సో మెనీ. రీసెంట్ మనం చూస్తే బలగం కానీ పొలిమేర కానీ ఏ విధంగా వెళ్ళి అవన్నీ మంచి హిట్లు. సో ఆర్ దోస్ లైక్ చిన్న సీమ టపాకులా కాదు కదా, చిన్న టపాసులే కానీ పెద్ద హిట్. అదే. సో మన ఎస్టిమేషన్, మనం చూసే విధానం, జనాలు సినిమాలో కంటెంట్ ఉంటే దాన్ని ఏదో స్థాయికి, అంతేగాని దాంట్లో పాన్ ఇండియా స్టార్ ఉన్నాడా, ఓల్డ్ స్టార్ ఉన్నారా, ఇవేం చూడాడా. అక్కడ కంటెంట్ ఉందా లేదా, కంటెంట్ క్యారీ అయిందా లేదా. డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? డైరెక్టర్ ఈ కథ నాకు చెప్పేటప్పుడు ఫస్ట్ ఆయన వేసిన క్వశ్చన్ నేను ఒకటే, వై కావేరి. ఫస్ట్ క్వశ్చన్ నేను వేసింది ఇదే. అదే చాలా జోనర్స్ ఉన్నాయి, కమర్షియల్స్ చేయొచ్చు, లేదా ఒక మంచి లవ్ ఎలిమెంట్స్తో చేయొచ్చు, ఇప్పుడుండే ట్రెండ్ తగ్గట్టు ఏదైనా వేరే కథలు చేయొచ్చు, ఎందుకు ఈ జోనరే, వై ఓన్లీ కావేరి అంటే తను ఆ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఆ కంటెంట్ అంతా చూసిన తర్వాత ఎస్, ఈ అబ్బాయి చెప్పుకునేది ఇదే. అప్పుడు ఒక క్వశ్చన్ అరేంజ్ చేసింది. సో ఏంటి అనుభవం ఏమైనా ఉందా అంటే, ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు, తనకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో కొంత అతని వర్క్ నేను చూశాను. ఓకే, హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ద వర్క్. ఇంజనీరింగ్ చదివి, బీటెక్ చదివి, ఒక ప్యాషనేట్తో అతనికి ఏం చేయాలి, ఏ షాట్ ఎలా చేయాలని అంత విజన్ కంప్లీట్గా ఉందన్నమాట. మరి నువ్వు చెప్పిందంతా మరి నాకు తెరపైన చూపించగలవా అని అడిగాను. చూపిస్తాను, నేను చేస్తానని చెప్పి అన్నాడు. సో వన్స్ వీ స్టార్టెడ్ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నాను, చేస్తాడా లేదా, చేయగలడా లేదా అని. వన్స్ ఆ టేక్ కెమెరా ఆన్ అన్న వెంటనే తను ఏది కావాలో అది యాస్టీజ్గా ఆ కంటెంట్ని తీసుకున్నాడు. అతను రాకపోతే మా క్వశ్చన్ ఏం అడగడు. అతను ఏంటంటే ఒక డబుల్ ఇంట్రోవర్ట్ టైప్ పర్సన్. అతను ఏమైనా అడిగితే సైలెంట్గా ఉంటాడు. దాని అర్థం ఏంటంటే అది వర్కౌట్ కాలేదని అర్థం, మళ్ళీ ఇంకోసారి చేయమని దాని అర్థం. తను ఓకే అన్నాడంటే చాలా బ్రహ్మాండం చేశాను అర్థం, దాని అర్థం. సో ఆ విధంగా డైరెక్టరు చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు దీంట్లో. ఖచ్చితంగా రాజేష్ నెల్లూరుకి ఈ సినిమా ద్వారా ఒక మంచి డైరెక్టర్గా అతను ఫ్యూచర్లో ఎదుగుతాడు. మరిన్ని అవకాశాలు ఈ చిత్రం ద్వారా వస్తాయి.
అతని మేకింగ్ నచ్చి ఇంకా చాలామంది ప్రొడ్యూసర్ చాలామంది బ్యానర్స్ కూడా ముందుకు వస్తారు. మేబీ పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా వాళ్ళు వెంటనే రావడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే అలా మనం చాలామంది డైరెక్టర్ని చూసాం, చిన్న చిన్న ప్రాజెక్ట్ చూసి ఇప్పుడు బాలీవుడ్ని షేక్ చేస్తున్న డైరెక్టర్లు చూసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి మీరన్నటువంటి సీమ టపాస్లా ప్రాజెక్టులు చేసి వాళ్ళు బాలీవుడ్ని వెళ్తున్నారు. ఇట్స్ నాట్ ఎ జోక్, సో ఎండ్ ఆఫ్ ఇట్స్ ఎ టాలెంట్. ఆ టాలెంట్ మనం చూపించాం లేదనేది ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ వెరీ ఫైనెస్ట్ ప్రాజెక్ట్ అండి, చాలా మంచి ప్రాజెక్టు. మా బ్యానర్లో కంబ్యాక్ ఎప్పుడో 2014లో ఒకటి చేసాం, మళ్ళీ లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు స్టార్ట్ చేసాం. కావేరి, చెన్నై బజార్, మాస్గఢ్, లవ్ స్టోరీ అని. సో ఇప్పుడు ఇది రావడం అగైన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండడం చాలా ఆనందంగా ఉంది. అందులో దీంట్లో ఒక చిన్న విక్రమసింహ అనేటువంటి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో విక్రమసింహ ముందు రజనీకాంత్ గారు చేశారు, అవునా మీకు? నాకు తెలియదు. రజనీకాంత్ గారు చేశారు సినిమా, అది అంతా యానిమేషన్ టైప్ ఉంటుంది. ఇప్పుడు ఆ పేరుతో మీరు చేస్తున్నారు. క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేమ్ అది. సో ఐ నో ఓన్లీ అబౌట్ కాప్ ఎలా ఉండాలి ఏంటి, డిఫరెంట్ షేడ్స్ చెప్పారు. సీరియస్గా ఉండడం, జోవియల్గా ఉండడం, పనిష్ షేడ్. ఆ క్యారెక్టర్ని ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఏం కావాలి డైరెక్టర్ ఏదైతే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. సో అది అవుట్పుట్ వచ్చింది ఫైనల్గా, ఇట్స్ గుడ్. మనం ట్రైలర్లో చూస్తే మ్యూజిక్ బీజిఎం సాగుబోటే అన్నాడు ఆయన ఎవరో, ఆయనని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఈ అన్న ఎవడంటే 20 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న అన్న, ఒక హిడెన్ టాలెంట్, మంచి పేరున్న అన్నే. కాకపోతే మరిన్ని అవకాశం రాకుండా ఇండస్ట్రీలో ఇంకా 20 ఏళ్ళ నుంచి అప్పుడు స్ట్రగుల్ ఇప్పుడు స్ట్రగుల్ పడుతుండే అన్న. ఈ అన్న 50 సినిమాల పైన మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు, నంది అవార్డు తీసుకుంటే ఈ అన్న. ఆయన పేరే రాజకీరను. ఈ అన్న నంది అవార్డు తీసుకున్న సినిమా ఏంటంటే మొగుడు పెళ్ళాంస్ అనే సినిమా, శివాజీ రాజా గారు మొగుడు పెళ్ళాంస్. తర్వాత దొంగోడి పెళ్ళి అని కోడి రామకృష్ణ గారితో కూడా మ్యూజిక్ చేసిండు. ఎస్పి బాలు గారి చేతి పాడించింది అన్న, జావేద్ అలీ చేత పాడించినాడు, గీతామాధురి చేత పాడించాడు, తర్వాత రామ్ మిర్యాల నుంచి పాడించినాడు, మంగ్లీ చేత పాడించాడు. ఇంతమంది మంచి సింగర్తో అందరిని. ఇంకో విషయం, ఒక్క పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అన్న ఎవడో కాదు, ఈ అన్న గీతామాధురిని సింగర్గా లాంచ్ చేసిన అన్న. ఈ అన్న యాజ్ ఎ సింగర్ గీతామాధురిని లాంచ్ చేసిన అన్న మనన్న రాజ్ కిరణ్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ ఆ అన్న అనమాట. అన్న రాజ్ కిరణ్ అన్న, సారీ నా పేరు చూసుకోకుండా వచ్చాయండి, సార్ క్లాస్ పెడుతున్నారు, ఏమనుకోదు, ఒకసారి వదిలే అట్లా. అది మంచి సెలక్షన్ అన్న మొత్తానికి. సినిమా ఫస్ట్లో ట్రైలర్ చూస్తే ఏంద్ర స్వామి అనుకున్నా, నిజంగానే నా మనసులో అంటే చెప్తాను, ఏంద్ర స్వామి అనుకున్నా. చూడంగా అదిరిపోయింది నా. సూపర్ డైరెక్టర్ అన్న, మామూలుగా తెలియ అసలు. ఈ అక్క యాక్టింగ్ కూడా కుమ్మేసింది అనుకో, అది వేరే విషయము. అక్క ఇప్పుడు అక్క దగ్గర పోదాం కొంచెం. నమస్తే అక్క, బాగుండవు అక్క? నమస్తే, బాగున్నాను. ట్రైలర్ నేను సూపర్ గా ఉన్నాను. ట్రైలర్ చక్కగా మాట్లాడుతున్నావు తెలుగు భాష అంటే మన ఆంధ్ర లాంగ్వేజ్. నిజం చెప్పాలంటే ఏ ఊరు? మా చిత్తూరులోనా? చిత్తూరు యాస, అందుకే మన యాష్ వస్తుంది అనమాట. ట్రైలర్లో కూడా చూసినాక సూపర్గా ఉండవు, అందరినీ నరుక్కుంటా వెళ్ళిపోతుండవు. ఎందుకు అంత కోపం ఎందుకు వాళ్ళ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇచ్చిన కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో మచ్. నరుక్కుంటే వెళ్ళిపోతున్నారంటే మేబీ ఊరికే నరకట్లేదు. ఆగస్టు 30th థియేటర్కి వెళ్ళి చూసి ఎందుకు నరుకుతున్నాను అనేది అర్థమవుతుంది. అంటే మంచి రివెంజ్ స్టోరీ అంటారు. రివెంజే కాదు, రివెంజ్ స్టోరీ అండ్ కొంచెం అంటే ఒక సెన్సిటివ్ అమ్మాయి అలా ఎలా మారిందనేది స్టోరీ కంటెంట్. అదే ట్రైలర్లో చూసినా కూడా మొత్తం రక్తమే, చూసానే రక్తం అట్లా పారుతూ ఉంటుంది. ఎట్లా అంటే ఏం చేసినారు కదా నేను? ఏమో డైరెక్టర్ గారు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు నన్ను బ్లడ్తోనే కూర్చోబెట్టేవాళ్ళు. నాకు కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ నాకైతే ఈ మూవీ కొంచెం అంటే జనాల్లోకి రీచ్ అవుతా. ఎలా వచ్చింది ఈ మూవీ? ఆఫర్ వచ్చిందా లేకపోతే ఆడిషన్సా? ఆఫర్ అంటే యాక్చువల్లీ డిఓపి బన్నీ గారు ఈ మూవీకి డిఓపిగా చేశారనమాట. తను నా ఫ్రెండ్ అనమాట. ఇంతకుముందు తను మద్రాస్ బస్ స్టాండ్ మూవీ చేశారు, ఇంకొంచెం షార్ట్ ఫిలిమ్స్, ఈ వెబ్ సిరీస్ అవి చేస్తున్నాడు. నెల్లూరులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. బట్ నేను ఇందాక తనని ఒక క్వశ్చన్ చేశాను, నేనే క్వశ్చన్ చేశాను అనమాట చిట్ చాట్లో. ఎందుకు నన్నే అంటే తనకి చాలా మంది సర్కిల్ ఉందన్నమాట, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అంటే తను డిఓపి కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం టచ్లో ఉంటారు, మూవీస్ చేస్తుంటాడు కాబట్టి. నన్నే ఎందుకు ఈ మూవీకి తీసుకోవాలన్నప్పుడు కొంచెం నేను వాళ్ళకి రెబల్లా అనిపిస్తుంటా. ఉండే అమ్మాయిలందరిలో కల్లా ఎందుకన్నాడు ఈ క్యారెక్టర్కి తినైతేనే
సెట్ అవుతుందా అని తను ఆన్సర్ ఇచ్చారు. మేబీ నేను అలాగే కనిపిస్తున్నట్టున్నాను వాళ్ళకి. నేనైతే చాలా సెన్సిటివ్. ఇంతకుముందు ఏం చేశారు? ఇంతకుముందు దీనికి ముందు నేను కీర్తన అనే మూవీ చేసిన, అది కూడా ఆగస్ట్ 13 రిలీజ్ అవుతుంది. రెండు ఈసారి మీకు మీరే పోటీ, డబల్ ధమాకా. దానికి ముందు వార్డ్ నెంబర్ 54 అనే మూవీ చేశాను. రీసెంట్గా సింగర్ నోయల్ గారితో ఒక మూవీ చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ దేవుడు నాకు ఇచ్చిన వరం, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటున్నాను, నిజంగా ఫుల్ హ్యాపీ అనమాట. మీ కో యాక్టర్స్లో బెస్ట్ అంటే మీకు బాగా నచ్చిన యాక్టర్ ఎవరు? వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఏ విధంగా నచ్చారు మీకు? అంటే నేను చేసిన మూవీలో అంటే వాళ్ళు అంటే ప్రతి స్టోరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్, ఒకటే స్టోరీస్ కాదు. అంటే ఫైజల్ గారు ఒక క్యారెక్టర్, అంటే తిను నిజంగా న్యాచురల్ అనమాట, కొంచెం న్యాచురల్గా అలా చేసుకుంటే వెళ్ళిపోతారు. సీరియస్గానే చాలా బాగా చేస్తారు తిను కూడా. అండ్ నోయల్ గారితో కూడా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. అంటే ఒక ప్యాడింగ్ అన్నం పొగడాలి కాబట్టి అలా ఏం లేదు, పొగడాలి అని కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట. ఇప్పుడు నేను నోయల్ గారితో చూసుకుంటే తను మేము అంటే ఎట్లేదన్నా నేను కొంచెం ఇప్పుడే అప్కమింగ్ అనమాట, ఆల్రెడీ తను ప్రూవ్డ్ అనమాట యాక్టర్గా. తను ఒక విలేజ్లో మేము వర్క్ చేసాం, అంటే ఆ మూవీ తీసామన్నమాట. సినిమా పేరు బహిర్భూమి. అందరినీ జాయిల్గా అసలు చాలా సెట్లో అయితే అందరినీ చిన్నమ్మ పెద్దమ్మ పెదనాన్న అని అందరినీ కలుపుకొని అసలు చాలా కలిసిపోయేవారు. ఒక్కొక్క సినిమా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. నేను కీర్తన మూవీ అయితే ఆ హీరో అయితే నమస్కారం, అస్సలు 40 days షూటింగ్ చేస్తే ఒక్క రోజు కూడా నాతో మాట్లాడింది లేదు, ఒక్క సెట్లో ఆన్ స్క్రీన్ తప్ప. డైలాగ్ చెప్పేటప్పుడు అదొక డిఫరెంట్గా, అంటే ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. అలాంటి డిఫరెంట్ రోల్స్ వీళ్ళందరూ. అంటే ప్రొడ్యూసర్ గారితో మీ కాంబినేషన్ సీన్లు ఏమైనా ఉన్నాయా? ప్రొడ్యూసర్ గారితో అయితే లేవు. సార్ నాకు ఇంతకు ముందే పరిచయం. సారు ఈజ్ గుడ్ పర్సన్, అంటే అందరికి చాలా మందికి ఆయన దగ్గరికి వెళ్ళి సాయం కోరినప్పుడు ఆయన చేస్తారు. ఈ సినిమాని మేము ఫస్ట్ అనుకున్నప్పుడు, నన్ను వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఇది ఓటీటీకి అనుకున్నారు. సారు దీన్ని ముందుకు థియేటర్కి దాకా స్టోరీ కంటెంట్ బాగుంది, ఓటీటీకి ఎందుకు థియేటర్కి తీసుకెళ్దామని చెప్పి దీన్ని మమ్మల్ని థియేటర్ దాకా తీసుకెళ్తున్నందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ ఉంది మనకి, ఉంది అసలు చాలా సేపు ఉంది కాంబినేషన్. తనకి గుర్తులేదు, మర్చిపోయింది తను. లేదు చాలా సేపు ఉంది కాంబినేషన్, చెప్పకండి సార్. చాలా సేపు ఉంది కాంబినేషన్. ఏమంటది అంటే మీరు 30వ తారీఖు చూడండి సినిమా అంతా. అవును, కరెక్టే. కాంబినేషన్ లేదు. యు ఆస్క్ వన్ క్వశ్చన్, కాంబినేషన్ ఉంది అని తను లేదనేది అబద్ధం చెప్పింది. త్రూఅవుట్ సినిమా ఉంటుంది కాంబినేషన్, త్రూఅవుట్ సినిమా ఉంటుంది కాంబినేషన్. నేను అబద్ధాలు చెప్తాను, నిజం చెప్తున్నాను. త్రూఅవుట్ సినిమా మీరు అబద్ధాలు చెప్పలేండి మాకు ఉంది. లాస్ట్ అంటే ట్రయాంగిల్ కాంబినేషన్ నేను ఆయనతో అంటే ఆయనే అసలు నన్ను బాగా బెదిరించేస్తుంటారు అనమాట. ఆయన బెదిరింపుకి నేను మాట్లాడలేను. నా ఏంటి నా పాపం బెదిరించేది ఏం లేదు, తను ఏదో ఫన్నీగా చెప్తా ఉన్నా అంతే. నేను చాలా క్యాజువల్గా ఉంటాను అందరితో. సో ఎవరిని బెదిరించేది అదేమి ఉండదు. ఎవరున్నా లైక్ ఒకవేళ అదే స్టోరీ పరంగా ఓకే. ట్రైలర్లో కూడా ఇన్ని ట్విస్టులు లేవు కదా. అది నేను కన్ఫ్యూజ్ ఇంటర్వ్యూ చిట్ అంటే అవుట్ ఆఫ్ ద ఎక్కువ మూవీ గురించి కాబట్టి బయట విషయాలు మాట్లాడతాను కదా. యాక్చువల్గా నేను ఒకవేళ నా షార్ట్ ఉంటేనే నేను సెట్స్కి వస్తాను. ఒకవేళ నా షూటింగ్ నా షార్ట్ లేదంటే నేను సెట్స్ కూడా వెళ్ళాను. ఇక్కడ ఉండే మా ప్రొడక్షన్ టీము, అసిస్టెంట్ వాళ్ళు చూసుకుంటారు, అకౌంటెంట్స్ వీళ్ళందరూ చూసుకుంటారు. మన షార్ట్ ఉంటేనే వెళ్తాం సెట్స్ పైన, మా పని మనం చేసుకుని వస్తాం యాజ్ ఆర్టిస్ట్ కానీ. సో బీయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఏముందో రేపు ఏం కావాలి ఏంటని అరేంజ్మెంట్స్ అన్ని అవి చేస్తూ ఉంటాం, మా టీం వెళ్ళి చూసుకుంటూ ఉంటాం. ఈవెన్ ఫైజల్ షార్ట్ పైన వచ్చినప్పుడు జస్ట్ ఫైజల్ కూడా హాయ్ హలో ఇంతవరకే ఉంటాం. ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అందరూ ఏంటంటే నేను ఇవ్వాలి దీనికి బాగా, నేను ఇవ్వాలి దీనికి బాగా అని చెప్పి ఎవరు వాళ్ళు లీనమైపోయి ఉంటాం. సో యూ వాంట్ టు గివ్ ది బెస్ట్ అవుట్పుట్ అనేది ఎవరి క్యారెక్టర్ వాళ్ళు లోపల ఉండేసి అక్కడే ఉంటుంది తప్ప ఎక్కువగా. సో సెట్స్లో ఎక్కువ మాట్లాడడం, షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత కూర్చుంటాం, మాట్లాడతాం. ఏదైనా బ్రేక్ ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడతాం, అప్పుడు చాలా విషయాలు మాట్లాడతాం, అప్పుడు చాలా జోవియల్గా ఉంటాం. అప్పుడేమో
అప్పుడేం బెదిరేడు కదా. లేదన్నా ఆ సినిమాలో అంటారు, సినిమాలో అంటారు, సినిమాలోనే మన ఆ టైప్ కాదన్నా, మనం చాలా సాఫ్ట్ అన్న. అయ్యయ్యో అన్నా నిజమేనా? సరేనా అన్నా. హీరోనా నమస్తే, బాగున్నారన్నా? బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు? నాకు సూపర్ అన్నా. నేను కానీ ఈ సినిమా మీ దగ్గర వరకు ఎలా వచ్చింది? ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది ఇది. నా దగ్గరికి వచ్చిన తర్వాతే అందరి దగ్గరికి వెళ్ళింది. సో కథ ఫస్ట్ నేనే విన్నాను. అంటే డైరెక్ట్ గారు మీరు ఏమన్నా? లేదు తను చెప్పినట్టు డిఓపి గారే నన్ను తీసుకొచ్చారు. ఐ మీన్ అందరిని రెఫర్ చేసిన డిఓపియే. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే కృష్ణానగర్లో తిరిగి ఆడిషన్స్ చేసుకొని ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు టైంలో ఒకసారి డిఓపి నాకు కాల్ చేసి ఇలా ఒక మూవీ ఉంది ఒకసారి కథ వింటావా అంటే కథని అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది మాది. సో అలా దీనికి అప్రోచ్ అయ్యి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం థియేటర్లో చూపుతున్నాను, ఇప్పుడు దాకా యూట్యూబ్లో అలా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ థియేటర్కి రాబోతున్నాను. అక్క చెప్పినట్లే మీ ఎక్స్ప్రెషన్ నిజంగానే నేచురల్గా ఉన్నాయి నా ట్రైలర్లో, ఆ సాంగ్లో కూడా, లైఫ్ ఫెయిల్యూర్ సాంగ్లో కూడా నేచురల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈసారి బొమ్మ హిట్ అవుతుందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నా. జనాలు కూడా 30వ తేదీ చూస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. నాకు అవసరం అబ్బా, హిట్ అవ్వాలి, మంచి మంచి ఛాన్సులు రావాలి. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అదే ఎట్టుంది నా అక్కతో కలిసి చేయడము? కాంబినేషన్ సీన్లు మస్తుగా ఉంటాయి. బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి. ఎట్లా ఉంటుంది? మంచి ఎక్స్పీరియన్స్ తనతో చేయడం. యాక్చువల్గా తనంతా బ్లడ్తో ఉంటుంది, నేను చూస్తుంటాం కదా. ఇంత కష్టంగా తను చేస్తున్నప్పుడు మనకు కూడా ఆపోజిట్ ఇంకా పెంచాలనిపిస్తుంది. యాక్టింగ్ పెంచి బాగా మనం కూడా కనిపించాలి గట్టిగా అని అనిపిస్తుంది కదా. సో తనతో పోటీగా చేసామన్నమాట. అంటే అక్క డామినేట్ చేసింది అంటారు? డామినేట్ చేసిందా మిమ్మల్ని? ఆబ్వియస్లీ అందరినీ డామినేట్ చేస్తుంది. అదే సినిమా పేరే కావేరి అంటే ఇంకా అక్క ముందు కావేరి అంటే డామినేషన్ అని కాదు, కానీ అక్క అలా చేసిందంటే మిగతా వాళ్ళందరూ బాగా చేయాలి కదా. అది మీ అక్కే, మా అక్క. అందుకే అక్క అక్క అలా చేయాలంటే మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేయాలి కదా. బామర్ది సరే బాగుంది. అటైతే బాగుండాలేమో. వెళ్ళిపోతున్నావు. అండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పాలి ఇంకా. సో మామూలుగా ఓటీటీ కోసం తీసుకున్న మూవీని ప్రొడ్యూసర్ గారు ఇట్లా థియేటర్స్ దాకా తీసుకెళ్ళడం. సో ఫస్ట్ టైం మేమంతా ఇంత లార్జ్ స్కేల్లో చేసాం. అండ్ దీన్ని థియేటర్ దాకా తీసుకెళ్తున్నందుకు ప్రొడ్యూసర్ సార్కి అండ్ మై డైరెక్టర్, ఆయన ఏదైతే విజన్ అనుకున్నాడో ఎగ్జాక్ట్గా అదే ఎగ్జిక్యూట్ చేసి అది చూపించాడు మాకు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మిగతా అందరికీ డిఓపి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో నా ఫస్ట్ మూవీ ఒక కొంచెం గ్రాండ్ స్కేల్ వెళ్తుందంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే ఇంకా సినిమా అంతా ముందుగా మెయిన్ పిల్లర్ ఆయన్నే. ప్రొడ్యూసరే కదా పిల్లరు. అదే ఆయన లేకపోతే ఏమీ జరగదు. అది కూడా అందరినీ కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా బాగా అనుకుంటున్నాను. అన్న బొమ్మ ఖచ్చితంగా హిట్ అన్న, నేను చెప్తున్నాను కదా 30వ తేదీ. మళ్ళీ మీకు కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేస్తా. అది థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు కూడా చూసినారు కదా వీళ్ళ కాన్ఫిడెన్స్, వీళ్ళ యాక్టింగు. సినిమా అంతా రక్తమని భయపడి అన్న పోకుండా ఉండిపోయారు. పోండి, చూడండి, ఆనందించండి. వచ్చేటప్పుడు బాగా మంచి అభిప్రాయంతో వస్తారు. ఐటమ్ సాంగ్ కూడా ఉందన్న. టైటిల్ సాంగ్ ఉంది, ఐటమ్ అదే ఐటమ్ సాంగ్ కూడా ఉంది. గీత మధుర అక్క పాడిండేది కదా అది. ఇంకా మన పెద్దక్క అక్క బిగ్ బాస్ లో కూడా నటించింది. సరే సినిమా చూడండి, బాగుంటుంది. ఓకే బాయ్. థ్యాంక్ యూ మా.